friends, na Sai Kiran. Welcome to Telugu Tech TV. Friends, ఇది నాయిస్ ట్యూన్ యాక్టివ్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ నేను 800 రూపీస్లోనైతే పర్చేస్ చేశాను అమెజాన్లో. సో మనకి ఎప్పుడు ప్రైస్ కాన్స్టెంట్గానే అయితే ఉండదు. 800 రూపీస్ నుండి 1200 రూపీస్ మధ్యలో ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది. సో చూడండి, సో కొన్ని రోజులు వెయిట్ చేసి 1000 అండర్లో వచ్చినప్పుడు అయితే కొనడానికి ట్రై చేయండి. లేకపోతే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. నేను అక్కడ ఎప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ప్రైస్ డ్రాప్ అయినా డిస్కౌంట్స్లో వచ్చినా కూడా ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ అయితే నేను అక్కడ షేర్ చేస్తుంటాను. మంచి డిస్కౌంట్స్లో వచ్చిన ప్రైస్ డ్రాప్ అయినా సో మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి. సో ఈరోజు వీడియోలో దీనికి సంబంధించిన రివ్యూ అయితే చూద్దాం. నేను ఒక 3 days నుండి అయితే యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. నేను మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, రివ్యూ ఫస్ట్ మనము బిల్డ్ అండ్ డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాము. సో బిల్డ్ చూసుకుంటే ఫస్ట్ మనం నెక్ పోర్షన్ దగ్గర చూసుకుంటే మంచి క్వాలిటీ రబ్బర్ని అయితే యూజ్ చేశారు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. సో మనం నెక్ పెట్టుకున్నప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. చాలా కంఫర్ట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ కింద బటన్స్ దగ్గర ప్లాస్టిక్ పోర్షన్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉంది. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. కింద వైర్ కూడా మనకు థిక్గా ఉంది. అండ్ కింద బర్డ్స్ చూసుకుంటే కూడా మనకు మెటల్ బిల్తో వస్తాయి. అండ్ ఇంకా ఇయర్స్ లోపలికి వెళ్ళే పోర్షన్ ఉంటుంది కదా, అక్కడ ఒక సాఫ్ట్ రబ్బర్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు కొంచెం కంఫర్ట్గా ఉండడానికి. సో ఓవరాల్గా బిల్డ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. సో 1000 అండర్లో చూసుకుంటే మాత్రం మంచి క్వాలిటీ బిల్డ్ని అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం డిజైనింగ్ చూసుకుంటే దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేను బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే చూస్ చేసుకున్నాను. సో డిజైనింగ్ చూసుకుంటే కూడా మనకైతే చాలా బాగా కనపడుతున్నాయి. ఫ్రెండ్స్, దీంట్లో మనకు మ్యాగ్నెట్ ఫీచర్ కూడా ఉంది. అంటే మనం యూజ్ చేయనప్పుడు ఇలా అటాచ్ అయితే చేయొచ్చు. మ్యాగ్నెట్స్ అయితే మనకు అటాచ్ అయితే అయిపోతాయి. మళ్ళీ యూజ్ చేసేటప్పుడు తీసైతే యూజ్ చేయొచ్చు. బట్ ఈ మ్యాగ్నెట్ ఫీచర్కి ఎలాంటి ఫంక్షనాలిటీ అయితే లేదు. అంటే మనకు వన్ ప్లస్ కానీ వేరే ఇయర్ ఫోన్స్లో ఉంటాయి కదా, ఇలా అటాచ్ చేసినప్పుడు మ్యూజిక్ పాజ్ అయిపోతుంది, మళ్ళీ తీయగానే మ్యూజిక్ ప్లే అయిపోతుంది. సో బ్లూటూత్ పేరింగ్ కూడా చేయొచ్చు మనము ఇలా డిటాచ్ చేస్తే. అలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఏమీ లేవు. జస్ట్ మనం యూజ్ చేయనప్పుడు అటాచ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది ఇది. సో దీంట్లో మనకు స్పెషల్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇది మనకు IPX5 వాటర్ రెసిస్టెన్స్తో అయితే వస్తుంది. అంటే మనకు స్వెట్ నుండి అండ్ ఇంకా రెయిన్ నుండి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో IPX5 అంటే కూడా ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం నెక్లో పెట్టుకున్నప్పుడు అయితే మంచి ఫీల్ అయితే వస్తుంది. నేనైతే ఒక డే మొత్తం కూడా పెట్టుకొని ఉన్నాను ఆ నెక్లో. సో నాకైతే ఇచ్చింగ్ అవ్వడం, అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం ఇలానైతే ఏం అనిపించలేదు. కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే మనకు మంచి సాఫ్ట్ రబ్బర్ని యూజ్ చేస్తారు కాబట్టి ఫ్లెక్సిబుల్ది. సో నెక్ దగ్గర అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ మనం ఇయర్ బడ్స్ చూసుకున్నట్లయితే సో ఇవి మనకు ఇన్ ఇయర్ టైప్. సో ఇయర్స్లోకి అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి. అండ్ మనకి ఇక్కడ హుక్ కూడా వస్తుంది. సో మనకు మంచి గ్రిప్ కోసం అయితే హుక్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇది కొంతమందికి నచ్చుతుంది హుక్, కొంతమందికి అయితే నచ్చదు. నాకైతే పర్సనల్గా హుక్ ఉంటే కొంచెం అన్కంఫర్ట్గా అయితే అనిపిస్తుంది. ఇయర్స్లో కొంచెం బరువులానైతే అనిపిస్తుంది నాకు. ఏ ఇయర్ ఫోన్స్లో నేను హుక్స్ ఉంటేనైతే నాకు నచ్చవు. నేను ఆ హుక్స్ని అయితే తీసేసి యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు చెప్పండి, మీకు హుక్స్ ఉంటే ఇష్టమా లేకపోతే హుక్స్ లేకుండా ఇష్టమా? కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఫిట్ చూసుకుంటే మాత్రం మనకు మంచి స్నక్కీ ఫిట్ అయితే ఉంది. ఇయర్స్లో అయితే మంచిగా ఫిట్ అవుతున్నాయి. అండ్ ఈ హుక్స్ ఉండడం వల్ల మనకు మంచి గ్రిప్ అయితే వస్తుంది. సో మీరు తలని ఎంత ఊపినా కూడా ఇయర్ ఫోన్స్ అయితే బయటకు అయితే రావు. మీరు ఎంత ఫాస్ట్గా రన్ చేసినా, ఎంత జిమ్ చేసినా, ఏం చేసినా కూడా ఇయర్స్ నుండి అయితే ఇవి బయటకు అయితే రావు. మళ్ళీ మనము ఆ హుక్స్ని మూవ్ చేసి తీస్తే తప్ప మనకి ఇయర్స్ నుండి అయితే జారిపోవడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఈ హుక్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంది. మంచి స్నక్కీ ఫిట్ అయితే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అందరికైతే హుక్స్ అయితే నచ్చవు. సో కొంచెం అన్కంఫర్ట్ అయితే అనిపిస్తాయి ఇయర్స్లో. సో ఇది మనము ఫిట్ అండ్ కంఫర్ట్ గురించి చూసుకుంటే నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే సో వీళ్ళు చెప్పిన ప్రకారం 10 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. సో నా యూసేజ్లో నాకు 8 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో నేను మాక్సిమం 90% అబోవ్ వాల్యూమ్లోనే విన్నాను. సో 8.5 hours అలానైతే వచ్చింది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా సో డీసెంట్ ఉందని చెప్పొచ్చు, ఓకే అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే సో నేను ఏ ఇయర్ ఫోన్స్ రివ్యూ చేసినా కూడా ఆడియో క్వాలిటీని 3 డిపార్ట్మెంట్స్లో అయితే డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ వోకల్స్, సెకండ్ బేస్, థర్డ్ హైస్ అంటే ఇన్స్ట్రుమెంటల్స్. ఇదంతా కూడా వోకల్స్ చూసుకుంటే మరీ అంత క్రిస్ప్ అయితే లేవు, బట్ ఓకే అని చెప్పవచ్చు, బాగానే ఉన్నాయి, మరీ వరస్ట్ కూడా లేవు. సో నేను యూట్యూబ్లో వీడియోస్ చూసాను, కొన్ని మెలోడీ సాంగ్స్ విన్నాను అండ్ మూవీస్ చూసాను. సో మనని సాటిస్ఫై అయితే చేస్తుంది. బట్ ఇంకొంచెం క్రిస్ప్ ఇచ్చుంటే బెటర్ ఉండేదని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మనం బేస్ చూసుకుంటే మాత్రం సో బేస్ అయితే అబోవ్ యావరేజ్ ఉందని చెప్పవచ్చు. సో బేస్ లెవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే డెఫినెట్గా సాటిస్ఫై అయితే చేస్తుంది. మనకు మంచి బేస్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో 1000 అండర్లో చూసుకుంటే బేస్ పరంగా కూడా ఇవి మనకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ హైస్ చూసుకుంటే హైస్ కూడా మనకైతే బాగానే ఉన్నాయి. సో కొన్ని ఇయర్ ఫోన్స్లో హైస్ ఏమవుతుందంటే సో మరీ ఓవర్ హైస్ అయితే ఉంటాయి. అంటే
బేస్ని అండ్ ఇక వోకల్స్ని అయితే డామినేట్ అయితే చేస్తుంటాయి. బట్ ఇక్కడ అలానైతే లేదు. సో హైస్ కూడా మనకు బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు మంచి డీసెంట్ ఆడియో క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కాల్స్ చూసుకున్నట్లయితే అవతల వాళ్ళకి మనకు చాలా క్లియర్గా వినపడుతుంది అండ్ మనం మాట్లాడేది కూడా అవతల వాళ్ళకైతే క్లియర్గా వినపడుతుంది. కాకపోతే మన వాయిస్తో పాటు కొంచెం నాయిస్ని కూడా క్యారీ అయితే చేస్తుంది. మరి మీరు హెవీ ట్రాఫిక్ అండ్ హెవీ పబ్లిక్ ఏరియాస్లో ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ నాయిస్ని అయితే క్యారీ చేస్తుంది. బట్ మన వాయిస్ కూడా అట్ ద సేమ్ టైం బాగానే వినపడుతుంది అవతల వాళ్ళకి. సో మీరు కాల్స్ పర్పస్ కూడా ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే మీరు యూజ్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1000 అండర్లో వస్తే మాత్రం మనం వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో 1000 అండర్లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ మనకు చాలా ప్రీమియం ఉంది, డిజైనింగ్ బాగుంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా మనకు బాగుంది. బేస్ కానీ హై కానీ వోకల్స్ కొంచెం క్రిస్ప్గా లేవు, బట్ ఓవరాల్గా మనకు ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. సో 1000 అండర్లో చూసుకుంటే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే అనిపించింది. అండ్ బ్యాటరీ కూడా మనకు మరీ బ్యాడ్ అయితే ఏం లేదు. సో 9 hours అంటే ఓకే అనేది చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1000 అండర్లో వస్తే మాత్రం మీరు వీటిని అయితే కన్సిడర్ అయితే చేయవచ్చు. ఒకవేళ 1000 అబౌవ్ ఉన్నాయనుకోండి, వెయిట్ చేయండి, డెఫినెట్గా ఏదో ఒక రోజు ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది. ప్రైస్ డ్రాప్ అయినప్పుడు అయితే కొనడానికి ట్రై చేయండి. లేకపోతే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ నేనైతే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే పెడుతుంటాను. ప్రైస్ డ్రాప్ అయినా లేకపోతే ఇవే కాదు ఏ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మంచి ఆఫర్స్ ఉన్న ప్రైస్ డ్రాప్స్ అయినా నేను అక్కడ షేర్ అయితే చేస్తుంటాను. అండ్ ఇంకొకటి మన ఛానల్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేను కొని రివ్యూ అయితే చేస్తాను. మళ్ళీ వేరే రివ్యూస్ చేయాలంటే వీటిని సేల్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ నేను కొంచెం తక్కువ ప్రైస్లోనే సేల్ అయితే చేస్తాను మన సబ్స్క్రైబర్స్కే. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంది కదా, సో ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేసేది ఉంటే నేను అక్కడ ఇంటిమేట్ అయితే చేస్తాను. సో ఎలా సేల్ చేస్తాను ఆ డీటెయిల్స్ అని కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్, చాలా మొబైల్ ఫోన్స్ అయితే నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో సేల్ చేశాను. సో మీరు మన ఛానల్లో రివ్యూ అయిన ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డీల్స్ ఛానల్ వల్ల. సో నేను రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ మీరు తక్కువ రేట్లో కొనవచ్చు. అండ్ ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్, డిస్కౌంట్స్, ప్రైస్ డ్రాప్స్ వాటి అన్నిటికి సంబంధించిన అలర్ట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్ కింద కమెంట్ పిన్ చేస్తాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ ఛానల్ని. లేకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేసిన వస్తుంది, మీరు అక్కడ నుండి కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఓవరాల్గా వీడియోకి అయితే ఎంత వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.